మరి 17 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ అధికారంకి వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికే కళ్ళు మూస్తే ఏడాదిన్నర అయిపోయింది. ఆయన ఏమన్నాడు, 20 ఏళ్ళు వచ్చేది మనమే చెప్పి అన్నాడు, వచ్చేది మన గవర్నమెంటే అన్నాడు. రాదంటే చెప్తారు. ఇప్పటికే వాళ్ళ పార్టీలో ఎవరు కూడా యాక్టివ్గా లేరు. మళ్ళీ మనం అధికారానికి రాము అనేటువంటి వాతావరణం వస్తే వాళ్ళు కూడా ఉండరు. వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే అసలు కార్యకర్తలని ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడిని ప్రజలు అతన్ని చూసి ఓటేలా, రాజశేఖర్ రెడ్డిని చూసి మా తండ్రిలాగా పరిపాలన చేస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, 2014లో ఇవ్వలేదు, 19 ఇవ్వండి అని వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి బైబిళ్ళు పట్టుకుని రకరకాలు తిరిగితే సరే చూద్దాంలే తెలిసి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. నువ్వేం చేయగలిగావు? నువ్వు చెప్పు, ఫలానాది నేను చేయగలిగానని చెప్పు. దేవస్థలో మార్పులు తీసుకొచ్చామన్నారు, వైద్యంలో సమానమైన మార్పులు తెచ్చామని చెప్పారు, హాస్పిటల్ తీసుకొచ్చారు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చన్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని కట్టలేమని చెప్పి ఈ రోజున పీపీపీకి ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానమైన ఆరోపణ. అలా కాదండి, ఈ 16 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు 6,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీ పూర్తవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఆయన 2 లక్షలు అంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేవు. లెక్కలు ఉన్నాయి అక్కడ. 67,000 కోట్లే అప్పు అయింది. ఆ తెచ్చిన అప్పులు కూడా మేము రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వేసాం, అనేక బిల్డింగ్లు కడుతున్నాం, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. నువ్వు నీ హయాంలో మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు ఏబిసి అని 3 తరగతులు పెట్టి వాటిని అమ్మేయటానికి నువ్వు 50% అమ్మేయటానికి జీవో తెచ్చావు. గవర్నమెంట్ కాలేజ్ అయితే ఏమైంది? సగం సీట్లు అమ్మటానికి అయితే ఏమైంది? ఎవడు కొంటాడు 20 లక్షలు 30 లక్షలు పెట్టి? మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ వస్తుంది కదా, 300 బెడ్ల హాస్పిటల్. నువ్వు ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసావా? 5 మెడికల్ కాలేజ్ పూర్తయింది. ఎక్కడ అవ్వాలి? ఏలూరు, ఎక్కడ అవ్వలేదు సార్. మచిలీపట్నం ఏమంటే మెడికల్ మచిలీపట్నం కాలేజ్ దగ్గర చూశారు కదా, వెళ్ళారు మీరు, వెళ్ళండి. పూర్తయింది సార్. అది అడ్మిషన్ ఇప్పుడు సెకండ్ ఇయర్ క్లాసులు జరుగుతున్నాయి కదా. ఏమంటే అక్కడ హాస్టలే సరిగ్గా లేదు. మీరు చూసారా మెడికల్ కాలేజ్? చూసారా? ఏమంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి పేరు నాని ఏలూరు మచిలీపట్నం. ఆయన పులివెందుల గురించి చెప్తాడు. పులివెందుల్లో మా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు చూపించాడు కదా ఎంతవరకు అయిందనేది. ముందు చూపించడం కాదండి, దానికి హాస్పిటల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఫ్యాకల్టీ మొత్తం ఉండదు, ఎక్కడ లేవు. మచిలీపట్నం దాంట్లో కూడా లేరు. స్టూడెంట్స్ ఉన్నారు సార్, 5 కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు. సెకండ్ ఇయర్ క్లాసులు నడుస్తున్నాయి. ఏమంటే వాళ్ళే ఆ స్టూడెంట్సే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది లేదండి అది లేదండి అని చెప్తారు. అది విద్య కాదండి. ఫుల్ ప్లెడ్జెడ్గా ఉండాలా, అన్నీ కూడా ఫ్యాకల్టీ ఉండాలా, హాస్టల్ ఉండాలా, హాస్పిటల్ ఉండాలా, సిబ్బంది ఉండాలా, అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఉండాలా. మీరు బాపట్ల మెడికల్ కాలేజ్ ఒకసారి వెళ్ళి చూడండి. మన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గూడెం కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అక్కడ ఎలా ఉంది వెనక్కి చూశారు కదా మీరు. నువ్వు చెప్పేటప్పుడు తాడేపల్లి అనకాపల్లి ఏముంది కాలేజ్ అక్కడ? నువ్వు 17 మెడికల్ కాలేజీలో పూర్తిగా నువ్వు చేసి నువ్వు సీట్లు ఎందుకు 50% ప్రైవేట్ బయటవాడికి అమ్ముకోవటానికి పెట్టావు? అంత పేద పిల్లలే మొత్తం సీట్లలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం జాయిన్ అవ్వాలి కదా. 50% అమ్ముకోవచ్చని ఎందుకు పెట్టావు నువ్వు? మీరు ఇప్పుడు మార్చవచ్చు కదా, అదే పూర్తిగా గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, మీరే పూర్తిగా పేద విద్యార్థులకు అందించవచ్చు కదా. అంటే మన చర్చ మొత్తం దాని మీదకి వెళ్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ నాయకులు కానీ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకునే స్థితిలో ఉన్నారా? ప్రభుత్వ వైద్యశాలలో ఆ ప్రామాణికంలో ఉన్నాయా? అది చెప్పనండి. ప్రతి మనిషికి కావాల్సింది విద్యా వైద్యం కదా సార్. అవునండి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ రకంగా ఉన్నాయి? అలాంటివి మళ్ళీ ఇంకో 17 తీసుకొస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు అందరూ హైదరాబాద్ ఎందుకు పరిగెడుతున్నారు? హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలోకి ఎందుకు పరిగెడుతున్నారు? అపోలో వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని నడుపుతారు, హాస్పిటల్ పెడతారండి. ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు, సరైన వైద్యం దొరికితే పొరుగు రాష్ట్రానికి వెళ్ళని పరిస్థితి ఉండదు కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అపోలో లాంటి, కిమ్స్ లాంటి పెద్ద హెల్త్ యూనిట్స్ ఏమవుతుండో వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇచ్చి దాని మీద ప్రభుత్వ అజమాయిషి ఇచ్చి ఆ అపోలో లాంటిదే
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఆ కాలేజీలకు అనుసంధానం చేసి చూపించాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీ ఉంటుంది, 50% ఉంటుంది. బిల్డింగ్లు మాత్రం ప్రైవేట్ వాళ్ళు కడతారు, అజమాయిషి మొత్తం గవర్నమెంట్దే ఉంటుంది. సార్ మేము అధికారంకి వస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా మించిన అభివృద్ధి చేస్తాము, జగన్ మించిన సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఎలా ఏం జరిగింది గత ఈ 16 నెలల కాలంలో? ఇప్పుడు ఏం మార్పులు వచ్చింది రాష్ట్రం? ఇప్పుడు అమ్మఒడి అతను ఒకళ్ళకి ఇచ్చాడు, మేము తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. అతను 42 లక్షల మందికి ఇస్తే 64 లక్షల మందికి ఇచ్చాం. అది ఎక్స్ట్రా కదా? ఓకేనా? ఇంకా పోతే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం. రేపు సంవత్సరం నుండి 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేస్తున్నాం. 1, 2, 3 కాదు, ఇక ఒకేసారి వేస్తున్నాం. అతను 3,000 పెన్షన్ చేయడానికి మూలిగి 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. మేము 4,000 ఒకేసారి అరేట్స్తో పాటు 7,000 ఇచ్చాం. అది అతనికంటే గొప్పదా కాదా? గ్యాస్ గొప్పదా కాదా? ఇవాళ 4 కోట్ల మంది మహిళలు బస్సులో ఫ్రీగా వెళ్ళారు. 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రతి మనిషికి కావాల్సిన ఉచితంగా విద్యా వైద్య కావాలి సార్, ట్రాన్స్పోర్ట్ కూడా కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ విజయవాడలో ఈ చివరి నుండి ఆ చివరికి, ఆ చివరి నుండి ఈ చివరికి మహిళలు ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసుకునే వాళ్ళు కానీ, షాపుల్లో పనిచేసుకునే వాళ్ళు కానీ, చదువుకునే ఆడపిల్లలు కానీ అనేక మంది 50% లేడీస్ ఇవాళ 40 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జీలకి ఆటోలకి పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఈ ఉచిత బస్సు వల్ల నెలకి 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఆదా అవుతుంది. ఒక ధైర్యం వచ్చింది, ఏ బస్ అయినా ఎక్కి మనం టైంకి వెళ్ళిపోవచ్చు అనేది. 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి పే చేసిందండి. అది ప్రజలకి వచ్చినట్టే కదా. 400 కోట్ల రూపాయలు ఆర్టీసీ డ్రైవర్ను కండక్టర్ జేబుకి వెళ్ళలేదు కదా. ఆర్టీసీ సంస్థకి వెళ్ళిందంటే ప్రజలు దాన్ని వాడుకున్నట్టే కదా. అది వాళ్ళ అమెరికాలో కూడా జొహరాన్ మందాని కూడా ఫ్రీ బస్సు ఇస్తారన్నాడు అక్కడ. అమెరికాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. న్యూయార్క్ సిటీలో ఉన్నంత పేదవాళ్ళు ఎక్కడా లేరు. ఇళ్ళు, ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కూడా వాటరు, ఇవన్నీ కూడా మనం ఏదైతే అడ్రస్ చేస్తున్నామో అమెరికా ప్రజలు కూడా వారిని వెల్కమ్ చేశారు. మమ్దానీని పెద్ద మెజార్టీతో గెలిపించారు. అతను నేను ముస్లిం అని చెప్పాడు, నేను పేదల పక్షం అన్నాడు, నేను డెమోక్రటిక్ సోషలిస్ట్ అన్నాడు. ట్రంప్ ఎంత ట్రై చేశాడు అతను ఓడించడానికి. అది ప్రజల ఆకాంక్ష. ఆర్టీసీ బస్సు కూడా అదే, బస్సు ఫ్రీ కూడా మహిళలకి స్వాంతన చేకూరేటువంటి అంశం. అది ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నీకు 15,000 ఇస్తాం. అది ఎందాక వచ్చింది నీకు 15,000 కార్యక్రమం. ఏమంటే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఏ పథకము ఆయన అసలు కొన్ని వదిలేశాడు. ఏది సంపూర్ణ మద్యపానం, నీకు సంపూర్ణ మద్యపానం, నీకు అన్నాడు. అసలు దాని గురించి పట్టించుకోపోగా కల్తీ మద్యాన్ని అమ్మే 35,000 మందిని మంగళసూత్రాలు తెంచాడు. 5-6 లక్షల మంది కిడ్నీలు పోయినాయి. మేము చెప్పాం, 6 గ్యారెంటీలు చెప్పాం, 4 చేసాం. చెప్పని చాలా చేసాం. మత్స్య కార్మికులకి 10,000 ఉండేది 20,000 చేసాం. చేనేతకి 20,000 ఉండేది 40,000 చేసాం. ఆటో వాళ్ళకి 15,000 ఇచ్చాం. మేము 6లో లేదు ఆటో, 15,000 ఇచ్చాం. రేపు లాయర్లకి ఇవ్వబోతా ఉన్నాం. ఈ మహిళలకి 1,500 కూడా మేము ఇస్తాం. ఇవాళ మా ప్రాధాన్యత రాష్ట్రంలో సంపద సృష్టించిన తర్వాత ఆ సంపద ప్రజలకి పంచిపెట్టడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇవాళ ఈ కంపెనీలన్నీ వస్తున్నాయంటే ఒక్క గూగుల్ ద్వారానే సంవత్సరానికి 10,000 కోట్లు వస్తాయంట. ఇది ఆదాయం. ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నప్పుడు ఎంత సంపద వస్తుంది? అమరావతి చుట్టూ ఎంత సంపద వస్తుంది? అదంతా పేదలకే పంచిపెడతాం. ఆ 1,500 ఇస్తాం. నిరుద్యోగ భృతి ఇవ్వవలసిన అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తాం సార్. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఒక సంవత్సరం ఇస్తాం. ఆ తర్వాత అందరికీ ఇంకా ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ వృత్తితో పని. అందుకనే వస్తున్నటువంటి కంపెనీల్లో పని చేయటానికి మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రతి ఊర్లో పెట్టేశాం. ప్రతి ఊర్లో పెట్టి అన్ని రకాల స్కిల్స్, వాళ్ళకు ఉన్నటువంటి సూటబుల్ స్కిల్స్ నేర్పిస్తే ఏ కంపెనీలో ఎవరు అవసరమో వాళ్ళందరూ దాంట్లో చేరతారు. అవి కాకుండా
నిన్న వర్కింగ్ పార్క్స్ కూడా ఓపెన్ చేశాం కదా, అవును ఇంటర్నెట్ ఫ్రీ పెట్టి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది మా 6 గ్యారెంటీలో లేదు అది. అవును అయినా సరే ప్రతి మండలంలో పెట్టి పని చేసుకునే వాళ్ళకి ఇంట్లో నుంచి పని చేసుకునే వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఉండే వాళ్ళకి ఒక పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు అనేక కంపెనీల్లో పని చేసుకుంటారు.